ఓడ్ర రాజులు వడ్డెరలు ఉన్నారండి. వాళ్ళు వడ్డెరలు రాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా. మనకి ఆ కులం మనకని వేరే వేరే వృత్తులు కూడా చేస్తున్నారు, ఎక్కువ రాళ్ళు కొడుతున్నారు. వాళ్ళు రాజులు. వాళ్ళు శ్రీనాథుడుని వాళ్ళు శిక్ష వేశారంటాం కదా. ఈ ఓడ్ర రాజుల పరిపాలనలో జరిగింది. రెడ్డి రాజుల్ని ఓడించి వీళ్ళు రాజ్యం వేయలేరు. అప్పుడు ఓడ్ర రాజులు నాడు ఓడింపబడి నేడు ఒడ్డెర కులజులై ఉన్నవారు కొన్ని తరములట్లు కొండ కోనల నుండ మరుగుబడెను వారి చరిత మనకు. 4-5 తరాలు రాజులు ఓడిపోయి శత్రు రాజులు మన్ని పట్టుకుంటారు అని భయపడి అడవుల్లో కొండల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి 2-3 తరాల తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది? అలా అయిపోయినటువంటి వాళ్ళు. చదువు సంధ్యలు లేక సంచార జాతి అయి మిగుల కష్టాలలో మిగిలినారు. బండరాళ్లను కొట్టి బ్రతుకు సాగించుచు మహారాజులను మాట మరచినారు. కండలు తిరుగు గండర గండలిట్లు రాజ్యములు పోయి తమ చరిత్రయు తెలియక రాళ్లు కొట్టుట చూచి కన్నీళ్లు గార్చు గులకరాళ్లైన బహుజన దళితులారా. ఆ రాజులు వాళ్ళ పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లలకి చదువులు లేవు. ఒక ఆయనకి కాలు డైనమేట్ పెట్టి ఆ రాళ్ళు పగల కొడుతున్నప్పుడు ఆయనకి ఆ కాలు విరిగిపోయింది. నేను యూట్యూబ్లో చూశానండి. చాలా బాధ. ఆ రాళ్ళు కొడుతున్నప్పుడు పెంకులన్నీ లేచిపోయి అవన్నీ ముఖానికి పడి వాళ్ళకి చాలా గాయాలు అవుతూ ఉంటాయి. అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాజులు, వాళ్ళు పరిపాలకులు. చరిత్ర చెబుతున్నది ఎక్కడో 400-500 ఏళ్ల కిందటి సంగతే ఇది.